గ్లాస్ బ్రిడ్జ్ ఎక్కారా? నేనైతే ఎక్కేసాను. లైఫ్ టైం కోరిక అని అయితే నేను చెప్పనులేండి. కాకపోతే అక్కడికి వెళ్తే లైఫ్ని చూసేసినట్టే అని నాకు అనిపించింది. హలో బ్యూటిఫుల్ పీపుల్, ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మనల్ని అయితే సపోర్ట్ చేసేయండి. చాలాసేపు అంటే చాలాసేపు వెయిటింగ్ చేశాను. సో అంతసేపు ఎండలో వెయిటింగ్ చేయలేక ఫస్ట్ అయితే ఐస్ క్రీమ్తో స్టార్ట్ చేసేసాం. మనకి ఎంట్రీ ఫీజు వచ్చేసరికి 250 అలా పడింది పర్ పర్సన్కి. లేదు మనకి వచ్చిన వెంటనే వెళ్ళిపోవాలి అనుకుంటే 1000 రూపీస్ పడుతుంది పర్ పర్సన్కి. సో ఏదైనా ఒకటే కాబట్టి మనం 250 అండ్ బెస్ట్ అని నాకు అనిపించింది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత చెప్పులు అయితే ఇవ్వరు, వాళ్ళ తెలుసు కదా సాక్స్ టైప్ ఉంటాయి అవి వేసుకుంటాం అన్నమాట. అందరూ స్ప్రెడ్ అవుతూ వెళ్ళాలి. నాకైతే బాగానే అనిపించింది, పర్లేదు అని అయితే అనిపించింది. నాకు చాలా అంటే చాలా బాగానే అనిపించింది. కానీ చివరికి వెళ్ళేసరికి గ్లాస్ బ్రిడ్జ్ అయితే వణికిందనమాట. గాలికి అటు ఇటు ఊగింది. అక్కడైతే కొంచెం భయం వేసింది. ఉన్నదంతా అయితే బాగుంది. వ్యూ వచ్చేసరికి ఎక్సలెంట్గా ఉంది. కానీ చాలా అంటే చాలా భయం వేసింది. కానీ వ్యూ అయితే మనం ఫస్ట్ టైం అంటే ఫ్లైట్ ఎక్కే అంత సాహసం మనం చేయలేము, అంత డబ్బులు కూడా మనం ఉండవు. సో బీచ్ని కొంచెం అలా చూడాలనుకుంటే ఇదైతే బెస్ట్ వే అని నాకు అనిపించింది. నాకైతే బాగానే అనిపించింది. మీకు ఎలా ఉందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అక్కడ మన ఫ్లాగ్ ఒకటి ఉంది. సో అక్కడికి పర్మిషన్స్ కూడా ఉన్నాయి. అంటే ఒక సింగిల్గా వెళ్తూ ఫొటోస్ తీసుకోవచ్చు. ఒక పర్ పర్సన్కి అంటే ఎంత టైం అంటే 8 minutes 10 minutes, అంతకు మించి మనము ఉండము, అంతకు మించి వాళ్ళు కూడా ఉంచరు. 8 minutes అలా పడుద్ది అనమాట. ఇంకా కొంచెం వెయిటింగ్ అయితే ఎక్కువసేపు ఉంది. ఒకసారి వచ్చేసరికి 25 members అలా వెళ్ళాలి. పర్లేదు, వర్తబుల్ అనే అనిపించింది. మీకు ఈ వీడియో ఎలా అనిపించింది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మన ఛానల్ అస్సలు గ్రో వెళ్ళట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను అయితే సపోర్ట్ చేసేయండి. అలానే ఎలాంటి వీడియోస్ కావాలో కూడా మీరు చెప్తే నేను అవి చేస్తాను. ఓకేనా గైస్, బాయ్ బాయ్.